కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ నియంతృత్వ పాలనకు నిదర్శనం 141 ఎంపీలపై సస్పెన్షన్ వేటు అప్రజాస్వామికం అంటూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున గాంధీ సర్కిల్ నుంచి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మరియు జయన్న, ఎంపీజే ఖదీర్, సామాజిక న్యాయం సెక్రటరీ కామాలి గణేష్ మరియు ఎస్డిపిఐ జనరల్ సెక్రటరీ హుసేన్, ఏజాజ్, షుకూర్, బక్తియర్, మక్బుల్ తదితరులు పాల్గొన్నారు. 90 న్యూస్తో రిపోర్టర్ నూరుద్దీన్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అల్ఫ్రెడ్ రాజన్న గారిని 4 మాటలు మాట్లాడుతుండగా ప్రోత్సహించారు. ఈరోజు ఈ నలుగురు ఇంతమంది మధ్యలో మేము నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి ఉపయోగిస్తాను. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి అనుకూలమైనటువంటి విషయాల బట్టి మేము మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాన్ని గొంతులు వేయించేందుకు వాళ్ళని బయటికి పంపించినటువంటి పరిస్థితులు ఈరోజు భారతదేశం ముందుతున్నాం. ఈరోజు పార్లమెంట్ సభ్యులకే సరైనటువంటి పరిస్థితి లేదు. మన సామాన్యమైనటువంటి మనుషులకు ఎలా ఉంటుందో ఈరోజు అందరూ గుర్తించుకోవాలి. మరి ఆ స్వేచ్ఛ పార్లమెంట్ లో కూడా లేవనెత్తారనే ఉద్దేశంతో కూడా మరి ఊపిరిని కూడా దాడి చేపించడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంలో కూడా మేము తెలియజేస్తున్నా. భవిష్యత్తులోనూ బీజేపీ ప్రభుత్వం కుల మతాల మధ్య కూడా చిచ్చు పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం కూడా ప్రపంచానికి అగ్రగామైనటువంటి రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన పార్లమెంట్ లో కూడా ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే వచ్చినటువంటి ఒక పాస్ మీద వచ్చినటువంటి వ్యక్తిని కొంత అన్నం సృష్టించే వారి మీద చర్య తీసుకోకుండా ఇది జరగడం ఏమిటి అని ప్రశ్నించే గొంతుల మీద వీళ్ళు సస్పెండ్ చేయడం చాలా దారుణం. ఇది చాలా మనం ప్రజలంతా కూడా ప్రపంచ ప్రజలంతా కూడా దీన్ని అంతా ఖండించాల్సిన విషయం ఇది. ఈ మొత్తం మీద ఎవరైతే ఈ పాస్ జారీ చేసినారో వాళ్ళని శిక్షించకుండా ఈ ప్రశ్నించే వాళ్ళని శిక్షించమంటే కన్నా మాట్లాడే గొంతుల మీద